హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం లార్డ్ ఫాన్స్ క్రిస్మస్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ ఇయర్ కొత్తగా ఐస్ స్కేటింగ్ కూడా ఓపెన్ చేశారు. లాస్ట్ ఇయర్ లేదు. సో మీకు చూపిస్తాను, ట్రై చేస్తాను. ఈ వీడియో నేను 2 డేస్ ఫిల్మ్ చేశాను అనమాట. ఒకరోజు నైట్ ఎంట్రీ అండ్ ఐస్ స్కేటింగ్ రింగ్ ఫిల్మ్ చేశాను. అండ్ క్రిస్మస్ మార్కెట్ ఓపెన్ చేసిన నెక్స్ట్ రోజు వచ్చేసి నేను ఇక్కడ డే టైంలో ఫిల్మ్ చేశాను అనమాట. పైగా జనాలు తక్కువ ఉంటారు కాబట్టి నాకు ఇది బెస్ట్ అనిపించింది. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లార్డ్ ఫాన్స్ అన్నది మనకు యూరోప్లో బిగ్గెస్ట్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ చాలా కాలేజెస్, కంపెనీస్, స్టూడెంట్ రెసిడెన్సెస్, బ్యాంక్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఐటీ కంపెనీస్ ఇవన్నీ కూడా లార్డ్ ఫాన్స్లో ఉంటాయి. సో మనం ఇక్కడ లార్డ్ ఫాన్స్లో ఇంతకుముందు నేను పారిస్కి వచ్చిన కొత్తలో పక్కనే ఉండేదాన్ని అనమాట. ఇప్పుడైతే నేను వచ్చేసి మా కాలేజ్ దగ్గర ఉంటున్నాను. ఎవ్రీ ఇయర్ ప్యారిస్లో క్రిస్మస్ మార్కెట్స్ పెడతారు. లార్డ్ ఫాన్స్ క్రిస్మస్ మార్కెట్ చాలా ఫేమస్ అనమాట. ఈ ఇయర్ నవంబర్ 14th ఓపెన్ చేశారు. నేను నవంబర్ 16th వచ్చి ఫిల్మ్ చేశాను అనమాట. ఎందుకంటే తక్కువ జనాలు ఉంటారు కాబట్టి బెస్ట్ అనిపించింది నాకు. తో పాటు నేను ఒక ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాను అనమాట ఇక్కడికి. క్రిస్మస్ మార్కెట్స్లో ఎక్కువ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. సో అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనకు బాగానే ఉంటాయి అన్నమాట. ఈ ఇయర్ అయితే జ్యువెలరీ షాప్స్ అండి మామూలుగా లేవు. ఎక్కడ పడితే అక్కడ జ్యువెలరీ షాప్సే ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఈ స్టడ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి నేనైతే బెంగళూరు కోరమంగళలో జత 10 రూపాయలకి తీసుకున్నాను. 20 రూపీస్కి తీసుకున్నా మ్యాక్సిమమ్. ఒక 4-5 years బ్యాక్ అనమాట. కోరమంగళ మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడ 2000కి 3000కి అమ్మేస్తున్నారు. మన దగ్గర అంత డబ్బులు లేవు, జస్ట్ చూసుకు వెళ్ళిపోవడమే. ఇక్కడైతే చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయన్నమాట ఈసారి లార్డ్ ఫాన్స్లో. కొంతమంది చాలా కొత్త కొత్త ఆర్టిస్ట్ని కూడా ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు, విచ్ ఇస్ నైస్ థింగ్ అనిపించింది. సో నేనైతే కొన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను, కానీ కొన్ని మరీ విచిత్రంగా ఉన్నాయి అన్నమాట. ఇది ఒక చైనీస్ స్టోర్. హ్యాండ్ నిట్తో చేసిన కొన్ని ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారు. చైనీస్ స్టైల్లో చేసి అమ్ముతున్నారు అనుకుంటా. అండ్ ఇట్స్ ఆల్ హ్యాండ్ మేడ్ అండ్ హ్యాండ్ నిట్ అనమాట. సో అఫ్ కోర్స్ రేట్ ఎక్కువే ఉంటాయి. ప్రిపేర్ అయిపోండి, మీరు క్రిస్మస్ మార్కెట్లోకి ఎంటర్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ప్లేసెస్కి వచ్చినట్టే. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అని చెప్పింది ఆవిడ. ఐ డోంట్ నో ఎంతవరకు నమ్మచ్చో లేదో తెలియదు, కానీ ఆవిడ చైనీస్ మార్కెట్ క్రిస్మస్ చైనా రోజు మేము ఓన్గా చేసామన్నట్లు చెప్పింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ మైట్ బి అ మార్కెట్ అండ్ ఆల్. క్రిస్మస్ మార్కెట్ ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది, కానీ నేను సండే నైట్ వచ్చాను అనమాట నా ఫ్రెండ్తో పాటు, ఇంకొక ఫ్రెండ్తో పాటు. అప్పుడైతే అసలు మామూలు జనాలు లేరండి. మీరు ఎంట్రన్స్ స్టార్టింగ్లో చూసుంటారు కదా, ఎంట్రన్స్ బయట క్యూస్ ఉన్నాయి లిటరల్గా. రోజైతే సెకండ్ డే కాబట్టి ఫుల్ ఖాళీగా ఉంది. అండ్ సండేస్ అండ్ వీకెండ్స్ ఆర్ క్రిస్మస్ కరెక్ట్గా 1 week ముందు నుంచి జనాలు ఎట్లుంటారంటే అలా ఉంటారు. నైట్ టైమ్స్ కూడా బాగానే ఉంటారనమాట. డే టైమ్స్ అయితే కొంచెం ఇట్లా ఖాళీగా ఉంటారు. ఇంకొన్ని షాప్స్ ఓపెన్ కూడా చేయలేదన్నమాట, కొత్తగా పెట్టారు కాబట్టి. ఈ బెలూన్కి లైటింగ్ నైట్ చాలా బాగుండింది, కానీ నేనైతే ఇంకా హాట్ ఎయిర్ బెలూన్ది, ఇంకా నా దగ్గర నైట్ కెమెరా మంచిది లేదు కాబట్టి ఇంకా డే టైంలోనే తీసుకున్నాను. మీరు ఆ హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర పిక్చర్స్ తీసుకోవచ్చు అనమాట. లైన్లో నిల్చుకుని మరీ చూస్తున్నారనమాట పిక్చర్స్ మన వాళ్ళు. అండ్ ఇక్కడ ఫుడ్ చాలా రకాల ఫుడ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి కెనడా బేస్డ్ మీద ఉందన్నమాట ఎక్కువ. సో లాట్ ఆఫ్ కెనడియన్ ఇన్స్పైర్డ్ ఫుడ్ అండ్ అదర్ స్టఫ్ ఉంటాయి. ఇవేంటో నాకు తెలియదు, కానీ మీకు ఏమైనా లిస్ట్ కమెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ కూడా క్రిస్మస్ మార్కెట్లో చూసా, ఇయర్ కూడా చూసినా అనమాట. మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ డౌన్. అడగాలనిపించింది కానీ మొహమాట వేసి అడగలేదు ఆవిడని అక్కడ ఏమున్నాయో. అండ్ అదర్ జ్యువెలరీ స్టోర్ అనమాట. ఐ డిడ్ నాట్ గో ఇన్ ఆల్సో. అండ్ ఇక్కడ చాలా జ్యువెలరీ స్టఫ్ అయితే ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే పండగే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పైసెస్ షాప్ ఉంది. మన ఏషియన్ స్పైసెస్ అన్నీ దొరుకుతున్నాయి. అంటే మనకు పసుపు, చిల్లీ పౌడర్ అన్నీ దొరుకుతున్నాయి, కానీ నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. మనకు నార్మల్ రిటైల్ షాప్స్లో దొరుకుతాయి. అంటే గార్డున్ ఆర్డర్, అన్నాచి ఇలాంటి దగ్గరలో చీప్గా దొరికేస్తాయి ఇక్కడికన్నా కూడా. సో నేను అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. బట్ ఇక్కడైతే అది ఉన్నాయి అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఫ్రాన్స్ వాళ్ళు తీసుకుంటారు, కానీ మన ఇండియన్స్కి అయితే అస్సలు సెట్ కూడా కావన్నమాట. అగైన్ ఆల్ దిస్ యాక్సెసరీస్ కూడా అంతే చాలా కాస్ట్ ఎక్కువ. ఇవైతే 40 euros, 50 euros, 100, 120 euros కూడా ఉంటాయి. బట్ దట్స్ ద ప్రైజెస్ హియర్. ఇక్కడ ఒరిజినల్ ప్రైజెస్ అట్లనే ఉంటాయన్నమాట. ఈ జ్యువెలరీ షాప్లో హ్యాండ్ రింగ్స్ అవి చూస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇంకొక షాప్ ఉందన్నమాట, దీని పక్కనే, అక్కడికి వెళ్దాము. అక్కడ తక్కువ రేట్ దొరుకుతాయి అనుకుంటా. ఈ షాప్లో నాకు బ్రేస్లెట్స్ బాగా నచ్చాయి. ఐ రియలీ లైక్ బ్రేస్లెట్స్ అండ్ హ్యాండ్ రింగ్స్ ఇన్ దిస్ షాప్. కాకపోతే నా దగ్గర దేనికి బడ్జెట్ లేదు, కానీ బాగుంది. అంటే కంపేర్ చేసుకుంటే బాగానే ఉంది. సో నా ఫ్రెండ్ వచ్చేసి హ్యాండ్ రింగ్స్ తీసుకోవాలని చెప్పి ఎక్కడ హ్యాండ్ రింగ్స్ ఉన్నా ఆగి చూస్తుంది అనమాట. ఫింగర్కి రింగ్స్ ఒకటి తీసుకుంది 5 euros. 5 euros అంటే చాలా చీప్ అనమాట. పక్కన షాప్లో 40 euros చెప్పాడు. ఇక్కడ 5 euros చెప్పేటప్పటికి మేము తీసుకున్నాం అనమాట. తను పేరు బర్ష. తను బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. ఈ ఇయర్ సెప్టెంబర్లో వచ్చింది 1 year మాస్టర్స్ కోసము.
అండ్ షీ ఈజ్ అ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఒక క్లాస్లో పరిచయం అయింది నాకు, తను వేరే ఫ్రెండ్ పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇంకా ఇలాగే ఒక 3 days 4 days కలిసి క్లాస్లో కూర్చున్నాం. అప్పటి నుంచి ఇంకా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయినాము. ఫస్ట్ టైం ఒక బంగ్లాదేశ్ పర్సన్ని మీట్ అయ్యాను అండ్ తనతో మంచిగా మాట్లాడుతుంటే ఇట్స్ అ నైస్ ఫీలింగ్ ఎనీవే. అండ్ షాప్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి. మీ దగ్గర డబ్బులుంటే షాపింగ్ కూడా ఫుల్గా చేయొచ్చు అనమాట. క్రిస్మస్ మార్కెట్స్ ప్యారిస్లో పెద్దది వచ్చేసి టుటిలరీ గార్డెన్స్ క్రిస్మస్ మార్కెట్. అది చాలా పెద్దది. మనకు చిన్నప్పుడు ఆడే గేమ్స్ కూడా ఉంటాయన్నమాట దాంట్లో. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్యారిస్ అయితే ఫర్ ష్యూర్ గో ఫర్ టుటిలరీ గార్డెన్స్ క్రిస్మస్ మార్కెట్. నాకైతే ఈ షాప్లో ఈ నెక్లెసెస్ బాగా నచ్చినాయి అనమాట. చూడడానికి చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి 2 ఉన్నాయి కదా, అవి చాలా బాగున్నాయి. చాలా ఎలిగెంట్ అండ్ సింపుల్గా ఉన్నాయి అనమాట. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండింది. 90 euros ఎంతో చెప్పింది ఆవిడ. సో ఆ కాస్ట్ నాకు కొనాలనిపించలేదు అనమాట. సో అక్కడి నుంచి వచ్చేసాను. అండ్ బట్ దే ఆర్ రియలీ రియలీ నైస్. డబ్బులు ఉంటే ఖచ్చితంగా కొనేదాన్నేమో. 90 euros అంటే నాకు గ్రాసరీస్ అండ్ ఇంట్లో సరిపోతాయి. సో ఇంకెందుకని మూవ్ ఆన్ అయిపోతున్నా. బట్ యా, మీకు కనుక టుటిలరీ గార్డెన్స్ క్రిస్మస్ మార్కెట్కి వెళ్తే అయితే కొన్ని రైడ్స్, చిల్డ్రన్కి ఫన్ స్టఫ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ అవన్నీ ఉండవు. ఎక్కువ మనకు షాప్స్, స్టోర్స్, ఫుడ్ అవన్నీ ఉంటాయి ఇక్కడ బేసిక్లీ. మీకు కనుక డిఫరెంట్ జ్యువెలరీస్ టైప్స్ కనబడితే అవి మోస్ట్లీ ఏషియా నుంచి లేకుంటే ఆఫ్రికా నుంచి ఉంటాయి. యూరోపియన్ డిజైన్స్ ఆర్ నాట్ దాట్ different అనమాట. they're all basic and plain, not everything but most of the stores are like that. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ కాకపోతే ఈసారి జ్యువెలరీ డామినేటెడ్ ఎవ్రీథింగ్ అండి. ఎన్ని జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయో అసలు నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయని ఉన్నాయన్నమాట జ్యువెలరీ స్టోర్స్. లాస్ట్ ఇయర్ ఫర్ షూర్ ఎన్ని జ్యువెలరీ స్టోర్స్ లేవు. నేను చెప్పా కదా, ఇది మనకి ఇది కెనడా ఇన్స్పైర్డ్ క్రిస్మస్ మార్కెట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తే ఆకలి వేస్తుంది, కొంచెం స్నాక్స్ ఏమైనా తిందామని చూస్తున్నాను. అండ్ ఈ స్టోర్ కనబడింది. ఇక్కడ పుటీన్ అమ్ముతారంట. పుటీన్ మీకు తెలిసే ఉంటుంది, కెనడాలో ఫ్రైస్ మీద చీజ్, బేకన్ అండ్ సాసెస్ అండ్ కర్రీ అవన్నీ వేసిస్తారనమాట. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, కాకపోతే ఇప్పుడు కూడా చేయాలని లేదు. అండ్ ఈ షాప్లో శాండ్విచెస్, బర్గర్స్, ఫ్రైస్, డెజర్ట్స్ అవన్నీ అమ్ముతున్నారు. సో నేను నా ఫ్రెండ్కి అసలు పుటీన్ అంటే ఏంటో తెలియదంట. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. నాకైతే బడ్జెట్ అండ్ ఆకలి అన్నీ మనకు స్నాక్స్ అన్నీ కూడా ఏం తినాలి అని ఆలోచిస్తే ఫైనలీ ఫ్రైస్కి డిసైడ్ అయ్యానమాట. రెగ్యులర్ ఫ్రైస్ 4 euros, బార్బిక్యూ సాస్ 5 euros, 1 euro ఎక్స్ట్రా వేసి 5 eurosకి ఇస్తారు. సో మేమైతే నార్మల్ ఫ్రైస్ తీసుకున్నాము 4 eurosకి. సో యా అంటే ఇద్దరం షేర్ చేసుకుంటాం కాబట్టి 2 euros సెట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ పుటీన్ చాలా స్పెషల్ అని ఆవిడ కన్విన్స్ చేయని ట్రై చేసింది, కానీ మా దగ్గర తీసుకునే ఓపిక అండ్ అదర్ ఇంటెన్షన్ కూడా లేదు. సో మేమైతే ఫ్రైస్ ఆర్డర్ చేసాము 4 eurosకి. వీ షేర్డ్ ఇట్ 2 euros. ఇక్కడ డెజర్ట్స్ కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఫ్రైస్ చాలా బాగున్నాయి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రైస్ యాక్చువల్లీ. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి క్రిస్మస్ మార్కెట్లోనూ మీకు ఇట్లా నిల్చుకొని తినడానికి ఇలా బూత్స్ ఉంటాయి. ఇది చాలా, ఫర్ ఎగ్జాంపుల్ మేము స్ట్రాస్బర్గ్, కోల్మార్ ఇట్లా చాలా క్రిస్మస్ మార్కెట్స్కి వెళ్ళాము. అక్కడ కూడా ఇలా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఒకేలా ఉంటాయి మీరు ఎన్ని క్రిస్మస్ మార్కెట్స్ చూసినా కూడా. కానీ ఫుడ్ మాత్రం లోకల్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్కి మారుతూ ఉంటుంది. కొన్ని స్టాల్స్ అయితే వెరీ వెరీ డిఫరెంట్ ఉంటాయి. స్ట్రాస్బర్గ్, కోల్మార్ నేను జర్మనీలో మ్యూనిక్లో చూసాను, నర్ంబర్గ్లో చూసాను. ఇక్కడంతా కూడా క్రిస్మస్ మార్కెట్ ప్రతి ప్లేస్కి మారుతూ ఉంటాయి. ఇవి కాశ్మీర్ సిల్క్ అనమాట. కాస్ట్ మామూలుగా ఉండదు, ప్యూర్ సిల్క్ ఐటమ్స్. అండ్ ఆల్సో ఈ జ్యువెలరీ అండి, ఎన్ని జ్యువెలరీ షాప్స్. నేను చెప్తున్నాను కదా, చూడడానికి నాకైతే చాలా ఎగ్జాస్టింగ్ అనిపించింది. ఏది బడ్జెట్లో ఉండదు. దర్ ఆల్ బ్యూటిఫుల్. కొన్ని అయితే అసలు తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే మన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తేనేమో సపోర్ట్ చేయదు. కానీ చాలా బాగున్నాయి ఈ షాప్లో. అంటే నేను ఇలాంటివి నచ్చుతాయని తెలియదు, కానీ నాకు చూడంగానే నచ్చేసింది అనమాట. ద వెరీ నైస్, ఎలిగెంట్, వెరీ మినిమల్. సో ఈ షాప్ బాగుంది, కాకపోతే బడ్జెటే బాగాలేదు కాబట్టి మనం నడుచుకొని వెళ్ళిపోదాము. లా డెఫాన్స్ క్రిస్మస్ మార్కెట్ చాలా బాగుంటుంది. నా దగ్గర కనుక మంచి కెమెరా అంటే నైట్ టైం షూట్ చేసేదాన్ని. నా దగ్గర ఉన్న ఫోన్లో డే టైమే వీడియోలు సరిగ్గా రావట్లేదు, ఇంకా నైట్ టైం ఏమొస్తాయి, కానీ అట్లీస్ట్ ఐఫోన్ ఉన్నా బాగుండేది. అండ్ లా డెఫాన్స్లోనే కాదండి, ఎక్కడ క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళినా మీకు హాట్ వైన్, హాట్ యాపిల్ జ్యూస్, హాట్ బియర్స్, హాట్ చాక్లెట్ ఇవన్నీ సర్వ్ చేస్తూ ఉంటారు. హాట్ చాక్లెట్స్ పెద్ద టేస్ట్ లేవు బయటతో కంపేర్ చేసుకుంటే. నేను అదొకటే ట్రై చేశాను ఇక్కడ. బట్ హాట్ ఆరెంజ్ జ్యూస్ కోల్డ్కి మంచిదంట, నా ఫ్రెండ్ చెప్పింది, రష్యన్ ఫ్రెండ్ చెప్పింది, నాకు అసలు ఐడియా లేదు. అండ్ హాట్ యాపిల్ జ్యూస్ నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, నా ఫ్రెండ్ కూడా టేస్ట్ చేయలేదు. బట్ ఇక్కడైతే క్యారజల్స్ పిల్లలకి ఆడుకొని చాలా బాగున్నాయి. నైట్ టైం ఇంకా బాగుండింది అనమాట ఇది మేము చూసినప్పుడు.
అండ్ చెప్పా కదా వెళ్ళింది సెకండ్ రోజే అని చాలా ఖాళీగా ఉంది. అండ్ ఆల్సో చాలా షాప్స్ కూడా ఇంకా పెట్టలేదు. సో యా బట్ లాడెఫాన్స్లో మాకు యూరోపియన్ చెప్పా కదా, యూరోప్స్ బిగ్గెస్ట్ ప్లేస్ అనేది ఇక్కడ. సో ఈ ప్లేస్లో క్రిస్మస్ మార్కెట్ అనేది చాలా మంచి ఆలోచన. ఇట్ విల్ బ్రింగ్ సమ్ టూరిస్ట్ హియర్ ఆల్సో. సో ఇక్కడ ఏదో ఫ్రై ఐటమ్స్ ఏదో చేస్తున్నట్లున్నారు. బట్ నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఈ షాప్స్ అన్నీ రకరకాల విచిత్రమైన పేర్లన్నీ చెప్పి అమ్మేస్తారు. బట్ ఇవన్నీ చాలా అథెంటిక్ షాప్స్ అనమాట. అండ్ మీరు కనుక రెడ్ మీట్ తింటే ఇక్కడ చాలా అథెంటిక్ డిషెస్ దొరుకుతాయి. బట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను వాటి సైడ్కి కూడా పోను. బట్ రెడ్ మీట్ తినే వాళ్ళకి ఇక్కడ కొంచెం మంచి ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. అండ్ షాప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈసారి కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి పెద్ద మార్కెట్ పెట్టారు, క్రిస్మస్ మార్కెట్ ఫర్ ష్యూర్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమున్నాయో. ఇక్కడంతా చెప్పా కదా కెనడియన్ ఇన్స్పిరేషన్ అనేసి. ఈసారి లోపలికి వెళ్ళగానే నాకు ఫస్ట్ అనిపించింది మన ఊర్లో ఎగ్జిబిషన్స్ పెడతారు కదా అలా అందేంటి అనిపించింది. కానీ క్యారమల్ పాప్కార్న్, మీకు బేసిక్లీ మేపుల్ సిరప్, ఇంకా అలా డిజైన్స్ చూడండి. అండ్ ఇంకా ఏవేవో మొత్తం కెనడియన్ థింగ్స్ ఉన్నాయన్నమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే షాప్ చేయవచ్చు. బట్ యా లైట్ అనమాట, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ. చూడ్డానికి వచ్చాను కానీ అసలు కొనే ఉద్దేశం కూడా లేదు. డిస్కౌంట్ కూడా పెట్టి అమ్మేస్తున్నారనమాట. బట్ ఇందాక చెప్పినట్లు చూడ్డానికే తప్ప కొనే ఉద్దేశం అస్సలు లేదు. గ్రీన్ టీస్, ఇంకా పాప్కార్న్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేనైతే పెద్ద షాప్ చేయను కానీ ఇక్కడ మార్కెట్స్లో అమ్మే వస్తువులు కూడా బాగానే ఉంటాయి అనుకుంటున్నా. చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఈ క్రిస్మస్ మార్కెట్స్లో మీరు కనుక బేసిక్గా చీజ్ లవర్స్ అయితే పండగే అనమాట. ఇక్కడ రకరకాల చీజెస్ ఉంటాయి. చాలా ఏజ్డ్ చీజెస్, అంటే 12 months ఏజ్డ్, 48 days ఏజ్డ్ అని ఇక్కడ రాసి ఉన్నాయి అనమాట. ఇఫ్ యు ఆర్ అ చీజ్ ఫ్యాన్ మీకు బెస్ట్ ప్లేస్ టు బీ ఇదైతే. సో మామూలు చీజెస్ లేవు ఇక్కడ. మీకు ఎంత కావాలో గ్రాముల లెక్కన, కేజీల లెక్కన కొనుక్కోవచ్చు అనమాట. దే హ్యావ్ ఆల్ దిస్ చీజ్ వీల్స్ అండ్ ఇవన్నీ కూడా. మీకు అగైన్ చీజ్ ఎంతూసియస్ట్ అయితే బెస్ట్ ప్లేస్ టు బీ. మనము ఇంకా కూడా చెప్పాలంటే అయితే సెల్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. అంటే మీకు బెస్ట్ ప్లేస్ స్ట్రాస్బర్గ్, కోల్మార్ క్రిస్మస్ మార్కెట్స్ బాగుంటాయి. నేను స్ట్రాస్బర్గ్, కోల్మార్ అంటే 4 cities వెళ్ళాను ఇప్పటిదాకా. సో 5 cities యాక్చువల్లీ, ప్యారిస్ 5th తీసుకోండి. 5 cities క్రిస్మస్ మార్కెట్ చూసాను, చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఏం లేదండి, అంటే పండ్ల నుంచి పల్ప్, బేసిక్గా మామిడి తాండ్ర అంటారు కదా, సేమ్ కాన్సెప్ట్ విత్ ఆల్ ఫ్రూట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్రెడ్ విత్ ఆల్ ది స్పైసెస్ అండ్ హనీ అవన్నీ వేసి బ్రెడ్ ఉందన్నమాట. ఇదంతా కూడా యూరోపియన్ స్టఫ్ బేసిక్లీ. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. చాలా నాకైతే పెద్ద నచ్చవు కానీ ఎప్పుడు ఇక్కడ క్రిస్మస్ మార్కెట్స్లో అవి చాలా కనబడుతూ ఉంటాయి. నాకైతే క్రిస్మస్ మార్కెట్స్లో చూరోస్ అమ్ముతారు, చూరోస్ ఇష్టము. చూరోస్ కాకుండా నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే వాఫిల్స్ లాంటివి అమ్ముతారు, అవి బాగుంటాయి. అండ్ క్రెప్స్ అనమాట. నాకు క్రెప్స్ మామూలుగానే చాలా ఇష్టం, ఇక్కడ ఇంకా బాగుంటాయి. సో ఇక్కడ కూడా ఫుడ్ ఉంది, బట్ నాకు చూద్దాం. బట్ అగైన్ మీట్ ఎక్కువ అమ్ముతారు, బట్ నాకు ఇక్కడ తినే మీట్ అసలు నచ్చదు. సో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవడమే. ఈసారి క్రిస్మస్ మార్కెట్ని 2 పార్ట్లుగా చేశారనమాట. అది కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. లాస్ట్ ఇయర్ ఒకటే పార్ట్ ఉండింది, బట్ కంపారిటివ్లీ ఈసారి అయితే పెద్ద మార్కెటే ఓపెన్ చేశారు లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అండ్ ఈసారి షాప్స్ కూడా ఎక్కువ, అంటే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి అన్నమాట. జింజర్ బ్రెడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. నేను ఒక్కసారి ఇండియాలో ట్రై చేస్తాను, ఇక్కడికి వచ్చిన ఎప్పుడు ట్రై చేయలే. మీకు కుకీస్ కొంచెం చేదుగా ఉండే కుకీస్ కావాలంటే జింజర్ బ్రెడ్స్ బాగుంటాయి. నేను ఎప్పుడు నాకు గుర్తుకోవట్లేదు టేస్ట్ అయితే, ఒక్కసారి తిన్నాను. అండ్ ఇక్కడ అగైన్ యాజ్ యూజువల్గా అన్నీ అమ్మేస్తున్నారనమాట, పూరు పేరు తేడా లేకుండా. అండ్ ఈ క్రిస్మస్ మార్కెట్స్లో అమ్మే వస్తువులు నాకు కొన్ని ఇష్టము. అదే ఈ షాప్లో క్యారమల్స్ అనమాట, చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. నేను టేస్ట్గా ఒకటి తీసుకున్నా, ఇక్కడ కాదు కానీ లాస్ట్ టైం. ఇది సూపర్ ఉంటాయి అన్నమాట. బట్ నిజంగా చెప్తున్నా బాగుంటాయి ఇవి. నాకు క్యారమెల్స్ చాక్లెట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు, క్యారమెల్ ఇష్టం ఉన్న వాళ్ళు, కొంచెం స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళైతే తీసుకోవచ్చు. వర్త్ ఇట్ అనమాట, చాలా బాగుంటాయి. మనం పెట్టే డబ్బులకైతే నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. ఇక్కడ స్ప్రెడ్ కూడా అమ్ముతున్నారు, బట్ క్యారమెల్స్ అయితే వర్త్ ఇట్, ఫర్ ష్యూర్ వర్త్ ఇట్. నేను ప్రమోట్ చేస్తున్నా కానీ బాగుంటాయి అన్నమాట అవి. అండ్ అగైన్ స్వీట్ క్రేవింగ్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్. ఇండల్జ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇట్స్ నాట్ అ హెల్దీ ఆప్షన్ ఫర్ ష్యూర్. అగైన్ అనదర్ జ్యువెలరీ స్టోర్. జ్యువెలరీతో పాటు బ్యాగ్స్ అవి కూడా అమ్ముతున్నారు. దిస్ లుక్స్ లైక్ మోర్ ఆఫ్ అన్ ఏషియన్ షాప్ యాక్చువల్గా. మన ఇండియన్ వైబ్స్, అంటే నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్ వైబ్స్ అట్లా వస్తున్నాయి అన్నమాట.
కొంచెం సర్ప్రైజింగ్‌గా ఉంది. బట్ స్టోర్ అగైన్ సో మచ్ జ్యువెలరీ దే ఆర్ సెల్లింగ్. ఎవడు కొంటారో తెలియదు గానీ ఇక్కడ మార్కెట్‌లో. ఇంత జ్యువెలరీ నేను లైఫ్‌లో చూడలేదనమాట. క్రిస్మస్ మార్కెట్స్‌లో అమ్మడము. ఇది మన ఇండియన్ జ్యువెలరీ లానే ఉంది గదా! కొంచెము. యాహ్! బట్ అగైన్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు జ్యువెలరీ మీద. హెవీ జ్యువెలరీ మీద అట్‌లీస్ట్. సో, మేబీ సంథింగ్ సింపుల్ ఫర్ ష్యూర్. బ్రేస్లెట్స్ అవి బాగున్నాయి. అండ్ హ్యాండ్ రింగ్స్ కూడా పర్లేదు. ఫింగర్ రింగ్స్ కూడా పర్లేదు. బానే ఉన్నాయి. అండ్ ఇండియన్ స్టోర్ లాగా ఉంది చూస్తుంటే మాత్రము ఫర్ ష్యూర్. అండ్ నేనైతే కొంచెం సర్ప్రైజ్ అయినాను ఇండియన్ స్టోర్‌లా ఉందనేది. ఇంకొక చీజ్ షాప్ అనమాట. అగైన్ చీజ్ క్రిస్మస్ మార్కెట్స్ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చీజ్ ఎవర్. మీరు కనుక చీజ్ లవర్ అయ్యుండి అథెంటిక్ బెస్ట్ చీజ్ కావాలంటే క్రిస్మస్ మార్కెట్స్ దొరుకుతాయన్నమాట. చాలా చాలా బాగుంటాయి చీజెస్. నా ఫ్రెండ్ తీసుకుండింది లాస్ట్ టైం. చాలా బాగుండింది. ఇక్కడ అమేజింగ్ క్లోత్స్ ఉన్నాయి. కానీ రేట్లే చాలా ఎక్కువ. ద హై క్వాలిటీ ఎంత క్వాలిటీ ఉంటుందో అంత కాస్ట్ కూడా ఉంటుంది. ఇట్స్ బెటర్ టు నాట్ బై హియర్. బట్ మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ స్మాల్ బిజినెసెస్ అండ్ ఫ్యామిలీ ఓన్డ్ షాప్స్. ఇదిగోండి ఇక్కడ దీన్నేదో అంటారు. మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయన్నమాట ఇవి. మనకు బేసిక్‌గా అవన్నీ కూడా. బట్ నాకైతే ఆటిల మీద ఇంట్రెస్ట్ లేదు. నియాన్ లైట్స్ ఎగ్జాక్ట్‌లీ నియాన్ లైట్స్ గుర్తొచ్చింది. అండ్ ఇక్కడ షాప్స్‌లో అగైన్ ఏది అమ్ముతున్నారో కూడా తెలీదు. ఏవేవో అమ్మేస్తున్నారు. అసలు ఎందుకు అమ్ముతున్నారో కూడా అర్థం కాదనమాట. ఇంకా ఒక షాప్‌కెళ్ళాను. అక్కడ అయితే ఇంకా ఇదో చూసా అనమాట. ఐ థింక్ ఇక్కడే అనుకుంటా ఈ షాపే. ఇదేంటిది చిన్న ఫైర్ పిట్ అంట. బేసిక్‌గా మనకు వెచ్చగా చలి కాసుకొని చిన్న చిన్న ఫైర్ పిట్స్ ఇవి. ఫస్ట్ టైమ్ చూస్తున్నా అనమాట. కానీ బాగున్నాయి. రేట్లు కూడా అదిరిపోయినాయి అనమాట. €200 ఎంతో చెప్పాడు ఈ చిన్న ఫైర్ పిట్‌ని. బట్ ఇంకా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయిలే రేట్స్‌లో. బట్ యాహ్! తీసుకోవాలంటే తీసుకోవచ్చు. చలి కాసుకోవడానికి అనమాట బేసిక్‌గా. ఏంలా మధ్యలో పెట్టి ఎస్థెటిక్‌గా చలి కాసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. టేబుల్ మీద పెట్టుకొని యాహ్! మంచిగా చలి కాసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం చూస్తున్నా అనమాట. అదైతే నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది కొంచెము. అండ్ ఈ షాప్‌లో స్కిన్ కేర్ అమ్ముతున్నారు. ఓహ్ మై గాడ్! దే ఆర్ సెల్లింగ్ లిటరల్లీ ఇంగ్లీష్ స్కిన్ కేర్. అసలు అవి ఎవరు కొంటారో కూడా తెలీదు. అండ్ ఈ క్రిస్మస్ మార్కెట్ చెప్పా కదా 2 పార్ట్‌లుగా ఉందని. ఫస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. వీ హావ్ టు గెట్ ఔట్ ఆఫ్ హియర్ అండ్ యూ గో టు సెకండ్ పార్ట్ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ ఫుల్‌గా బానే ఉన్నారు. దర్ ఆల్వేస్ సెక్యూరిటీ ఇన్ ద క్రిస్మస్ మార్కెట్స్. మన బ్యాగ్స్ చెక్ చేస్తారు. ఫస్ట్‌లో ఎగ్జిట్ అయిన తర్వాత అక్కడ కూడా యూ ఆల్వేస్ సీ యువర్ సెక్యూరిటీ దేర్ ఆల్సో. అండ్ సెకండ్ క్రిస్మస్ మార్కెట్‌లోకి వెళ్తున్నాను. నేను చెప్పా కదా లాస్ట్ ఇయర్ ఒక్కటే ఉంది. ఈ ఇయర్ మాత్రం 2 క్రిస్మస్ మార్కెట్‌ని చూసాను కొత్తగా. అండ్ ఇక్కడ ఐస్ స్కేటింగ్ కోసం సెపరేట్‌గా రింగ్ ఓపెన్ చేశారు. ఐస్ స్కేటింగ్ రింగ్ కోసం నేను ఇంకొక రోజు షూట్ చేసుకున్నా అనమాట. 1 వీక్ తర్వాత ఓపెన్ చేశారు కాబట్టి కిడ్స్ అండ్ అడల్ట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ లేదు. ఈ ఇయర్ అయితే ఓపెన్ చేశారు ఇది. విచ్ ఇస్ ఎ నైస్ అడిషన్. మంచిగా అనిపించింది. కిడ్స్‌తో, ఫ్యామిలీస్‌తో హ్యాపీగా ఉందన్నమాట. సందడిగా ఉంది. క్రిస్మస్ మార్కెట్స్ అంటే ఇలానే ఉంటాయి. చాలా జనాలతో హ్యాపీగా మంచి వైబ్స్ ఇస్తూ ఉంటాయన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు కనుక ఫ్రాన్స్, యూరోప్, మాస్టర్స్ ఇట్లా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే టాప్ మీట్‌లో కాల్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యాజ్ యూజువల్. అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.